ముసుగుతో వచ్చిన రేవతిని చూసి ఎవరివిడా అని రుద్రాణి అడుగుతుంది. దాంతో మీరే కనుక్కోండి అని రాజ్ అనగానే ఆమె ఏమైనా క్విజ్ ప్రోగ్రాం నుండి వచ్చిందా అని అంటుంది రుద్రాణి. దాంతో ఆమె ఎవరంటే స్వరాజ్ వాళ్ళమ్మ అంటూ రాజ్ తడబడ్డాడు. దాంతో అందరూ అనుమానంగా చూశారు. మిమ్మల్ని కలవాలని అందరం అనుకున్నాం. ఓసారి ఫోన్లో మాట్లాడాం. మీ వాడికి మావాడి పోలికలొచ్చాయి. స్వరాజ్ మావాడి లక్షణాలే ఉన్నాయి అని. అయితే ఈ ముసుగేంటి అని అనగానే వాళ్ల ఆచారం, భర్తకు వాళ్ల పిల్లలకి తప్ప వేరే వాళ్లకి మొహం చూపించరు అని రాజ్ వివరణ ఇస్తాడు. ఇలాంటి ఆచారం ఎక్కడ చూడలేదు అని అంటుంది రుద్రాణి వెటకారంగా. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్ గా నిలిచింది. సెప్టెంబర్ 9వ తారీఖు 821వ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం. నువ్వు పండక్కి ఇంటికొచ్చినట్టు ఎవరికీ తెలియకుండా నేను చూసుకుంటాను అని రేవతితో రాజ్ చెబుతూ ఉంటే ఆ విషయం రుద్రాణికి తెలిస్తే ఎలా అని ఫ్యామిలీ మెంబర్ అనుమానం వ్యక్తం చేయగా ఆమె ఇల్లు పీకి పందిరేస్తుంది అని అమ్మమ్మ అంటూ ఆ కంగారులో నాకు ఏవేవో అనుమానాలొస్తున్నాయి అని అంటుంది. అంతలోనే వీళ్లని వెతుక్కుంటూ వచ్చిన అపర్ణ ఏమనుమానాలు అని అడుగుతుంది. అప్పటికే రేవతి ముఖంపై ముసుగు తీసి ఉండడంతో దాన్ని కవర్ చేయడానికి కావ్య, రాజ్ తంటాలు పడతారు. అయితే అపర్ణను లోపలికి రానివ్వకుండా ఏవో పిచ్చి ప్రశ్నలు వేస్తూ అమ్మమ్మ శతవిధాలా ప్రయత్నిస్తుంది ఆపడానికి. దాంతో మీరెందుకు కంగారు పడుతున్నారు అని అపర్ణ అడిగితే దొరికిపోతామని అని అంటూ అమ్మమ్మ మాట జారిపోతుంది. దాంతో దొరికిపోవడమేంటి అని అడుగుతుంది అపర్ణ. పండుగ వేడుకల్లో ఏదైనా తప్పు చేసి తాతయ్యకి దొరికిపోతామేమో అని కంగారులో ఉన్నాం అని కావ్య కవరింగ్ ఇస్తుంది. ఏంటో అందరూ ఈరోజు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు అని అనుకుంటూ అపర్ణ డైలమాలో పడుతుంది. అయితే ముసుగు వేసుకున్న రేవతిని రాధా అంటూ పిలిస్తే తనని కాదని పలకదు రేవతి. దాంతో కావ్య కాలు తొక్కి మాట్లాడమని సైగ చేస్తుంది. అయితే రాధా అని పిలిచావా? మాకు రావా అని వినిపించింది. రాధా అని పిలవడం ఎందుకు? ఆమెనే నిన్ను అమ్మ అని పిలుస్తుంది. ఆంటీ అని ఎందుకు? నేను తనని అక్కగా భావిస్తున్నాను కాబట్టి ఆమె నిన్ను అమ్మ అంటుంది అని తల్లి అపర్ణకు రాజ్ కవరింగ్ ఇవ్వబోయాడు. ఇంతకు నా ఫ్రెండ్ స్వరాజ్ ఎక్కడున్నాడు అంటే ఎక్కడో ఉంటాడు, నేను వెతికి పంపిస్తాను అంటూ అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అపర్ణ అలా వెతుకుతూ ఉంటే స్వరాజ్ కనిపించాడు. ఏంటి ఇంటికి గెస్ట్లొస్తే కేర్ఫుల్ గా చూసుకోవా అంటూ అపర్ణపై చిటికెలు వేస్తాడు. వెళ్లి నాకు జ్యూస్ తీసుకురా అని ఆర్డర్ వేస్తే నేనేమన్నా పని మనిషినా? నువ్వేమైనా మైసూర్ మహారాజువా అని అడుగుతుంది రుద్రాణి. జ్యూస్ తేవాలంటే పని మనిషి కావాలా? వెళ్లి జ్యూస్ తీసుకురా, ఈ ఇంటికి వారసుని నేనే అని అంటాడు. ఫ్రెండ్ అంటే వారసుడని అనుకుంటున్నావా అని అడుగుతుంది అపర్ణ అనుమానంగా. కాదు, ఫ్రెండ్ కాదు, ఈ ఇంటికి నేనే వారసుణ్ణి అని దబాయిస్తాడు బుల్లి స్వరాజ్. దాంతో స్వరాజ్ మాటలపై రుద్రాణికి అనుమానం పెరుగుతుంది. ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడంటే ఏదో తిరకాసు ఉంది. వెతకపోయిన తీగ కాలికి తగిలింది, వీడెవడో కనిపెట్టాల్సిందే అని రుద్రాణి అనుమానంతో ఆలోచనలో పడింది. ఆ తర్వాత ఇంట్లోని అందర్నీ పిలిచింది. పండగ పూట ఈ అరుపులేమిటి అంటూ రాజ్ అమ్మమ్మ అరుస్తుంది. మా అత్తకు పండుగ రోజు మూడ్ స్పాయిల్ చేయడం అలవాటే కదా అని అనగానే అది కాదు, ఓ నిప్పులాంటి నిజాన్ని తెలియజేయడానికి అందర్నీ పిలిచాను అని అంటుంది రుద్రాణి. దాంతో రేవతి, కావ్య, రాజ్ కంగారు పడ్డారు. ఏంటా నిజం అని అడగగానే వీడెవడా అని ఇన్నాళ్లు బుర్ర బద్దలు కొట్టుకున్నాను. ఈ ఇంటికి వీడికి ఉన్న సంబంధం ఏంటో వీడే చెప్పేశాడు అంటూ స్వరాజ్ను చూపిస్తుంది రుద్రాణి. వీడికి ఇంటికి ఉన్న సంబంధం ఏంటి అని కనకం అడిగితే రుద్రాణి చెప్పబోయే జవాబు అందర్నీ కంగారు పెట్టింది. ఇంతకీ వీడెవడో తెలుసా? ఇంటికి వారసుడు అని అనగానే అందరి ముఖాల్లో ఆందోళన కనిపించింది. స్వరాజ్ మన ఇంటి వారసుడేంటి అని రుద్రాణి అని అపర్ణ అనగానే వాడే చెప్పాడు, అందుకే నేను చెప్పాను. చిన్నపిల్లాడు ఏది చెప్తే అది నమ్మేస్తావా అని రాజ్ అనగానే ఈ ఇంటి వారసుడు కావడానికి రాజ్, కావ్య, అప్పు, రాహుల్, స్వప్న పిల్లలకే అధికారం ఉంటుంది. వీరి కాకుండా రేవతికి పుట్టే పిల్లలకి ఉంటుంది అని బాంబు పేల్చింది. దాంతో అందరి ముఖాల్లో ఓ రకమైన భయం కనిపించింది. దాంతో స్వరాజ్ రేవతి కొడుకా అని అపర్ణ అన్నయ్య ప్రశ్నిస్తే అవునన్నయ్య అంటూ రుద్రాణి సమాధానమిచ్చింది. దాంతో పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, వాడి తల్లి ఇక్కడే ఉంది అని రాజ్ అమ్మమ్మంటే ముసుగులో వచ్చిన అమ్మాయి రేవతి కాదని గ్యారంటీ ఏంటి అని రుద్రాణి అనుమానం వ్యక్తం చేస్తుంది. రుద్రాణి మాటలకు అడ్డుపడుతూ రేవతి ముసుగులో రావాల్సిన కర్మ పట్టిందా? ఆమెను దొంగచాటుగా తీసుకురావడానికి మాకేం పని అంటుంది కావ్య. అయితే తానెవరో ఇప్పుడే బయట పెడతానంటూ రుద్రాణి రేవతి ముసుగు తీయడానికి ప్రయత్నిస్తుంది. దాంతో అందరి ముఖంలో భయం కనిపించింది. రేవతి ముసుగు తీయబోతూ ఉండగా రుద్రాణి అంటూ అపర్ణ గట్టిగా అరిచింది. అయితే నువ్వు ఇంటికి వారసుడివని ఎవరు చెప్పారు అని అపర్ణ బుల్లి స్వరాజ్ను అడిగితే నువ్వే కదా గతంలో ఇంటికొచ్చినప్పుడు ఈ ఇల్లు నీదే అని అన్నావుగా, అందుకే ఈ ఇల్లు నాదైనప్పుడు నేనే కదా ఈ ఇంటికి వారసుణ్ణి అని అంటాడు స్వరాజ్. దాంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. పండక్కి ఇంటికొచ్చిన స్వరాజ్ తల్లిని అనుమానించి అవమానించేందుకు ప్రయత్నించావు, సారీ చెప్పు అని అంటుంది రుద్రాణికి అపర్ణ.
దాంతో రుద్రాణి సారీ చెప్పింది. ఆ తర్వాత అపర్ణ ఈ ఇంటికి నువ్వే వారసుడివి అంటూ ప్రేమగా స్వరాజ్ను దగ్గరికి తీసుకుంటుంది. దాంతో ఇంటి సభ్యులందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే నేను వారసుణ్ణి అని చెప్తున్నారు, కానీ ఆ ఆంటీ నాకు జ్యూస్ ఇవ్వడం లేదు అంటూ రుద్రాణిపై స్వరాజ్ కంప్లైంట్ ఇస్తాడు. ప్రతి వాడు ఈ ఇంటికి వారసుడేనా అంటూ రుద్రాణి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత స్వరాజ్ను పక్కకు తీసుకువెళ్లి నాకు నోటి దురుసుంది, దాన్ని మించి మాట్లాడుతున్నావు, ఇంటి వారసున్నని తొడగొడుతున్నావు అని రాజ్ అంటే, నేను తొడగొట్టలేదుగా అంటే అలాంటి పనులన్నీ చేశావు అంటూ స్వరాజ్ను రాజ్ పక్కకి తీసుకెళ్లి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అయితే ముసుగులో వచ్చింది రేవతి అని చెప్పేసేలా ఉన్నావే అని అనుకుంటూ ఉంటే కావ్య తల్లి కనకం విని, ఇంటికొచ్చింది రేవత, అప్పట్లో రేవతి ఇంటికొస్తే మీ అమ్మ ఎంత గొడవ చేసిందో తెలుసు కదా అని కనకం కంగారు పడుతుంది. ఆ తర్వాత ఏదో నచ్చజెప్పగా బుల్లి స్వరాజ్ కనకం డార్లింగ్ అంటే డార్లింగ్ అంటూ ఫ్రెండ్స్ అయిపోయారు. ఇక ముందు జాగ్రత్తగా మాట్లాడు, నోరు జారకు అని స్వరాజ్కు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఇంట్లో ఒక్కరు నచ్చలేదు. ఆమె పేరు రుబ్బురోలు. ఏదో పేరుంది అంటే ఆమె పేరు రుబ్బురోలు కాదు, రుద్రాణి అని కనకం అంటే, నా తల్లిని చాలా వేధించింది, ఆమె పని చెబుతా అంటూ వారిద్దరూ అనుకుంటారు. ఇదిలా ఉండగా మీరు పిల్లల్ని కని ఇంటికి వారసుల్ని తెస్తారా? ఈ పౌడర్ తాగితే ఈ కడుపులో పెరిగే వారసులు కళ్లు తెరవకుండానే పరలోకానికి పోతారు అంటూ చేతిలో విషాన్ని పట్టుకుని డైలాగ్స్ కొట్టింది. సో ఇంటికి వారసురాలు నా మనవరాలే అని రుద్రాణి ఛాలెంజ్ చేసింది. ఆ తర్వాత పూజ చేయడానికి సిద్ధంగా ఉన్న పూజార్ని అక్కడి నుంచి పంపించేసి తీర్థంలో విషం కలిపేందుకు ప్లాన్ చేసింది. అయితే మీరు త్వరగా విగ్రహాన్ని తీసుకురండి అంటూ రుద్రాణికి పూజారి ఆర్డర్ వేయడంతో చేసేదేమీ లేక మరో ప్లాన్ వేసింది. పూజారికి ఫోన్ చేసింది. అతడు ఫోన్ ఎత్తి హలో హలో అంటే ఇక్కడ సిగ్నల్ రాదు అని అతన్ని బయటికి పంపించి తీర్థంలో పౌడర్ కలిపేసింది. ఆ తర్వాత వెనక్కి చూడగా తన వెనకే కనకం స్వరాజ్ సీరియస్ గా చూస్తూ ఉండిపోవడంతో పౌడర్ కలపడం మీరు చూశారా అని మనసులో కంగారు పడిపోయింది. తర్వాత ఎపిసోడ్లో తీర్థం తాగుతారా లేదా అని రుద్రాణి చూస్తూ ఉండగా ట్విస్ట్ ఇచ్చారు. తదుపరి ఎపిసోడ్లో ఏం జరిగిందో వేచి చూడాల్సిందే.